వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఇంకా స్పీడ్ కానుందా? నిన్న వైఎస్ సునీత అసెంబ్లీ వద్ద హోంమంత్రిని ఇదే విషయంపై కలిసినట్టు సమాచారం. అయితే తాజాగా వైఎస్ షర్మిల కూడా బాబాయి హత్య కేసు అంతు తేల్చాలని పట్టుబట్టారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ ని దృష్టిలో ఉంచుకొని షర్మిల విమర్శలు చేసినా నెక్స్ట్ గురి వైఎస్ అవినాష్ రెడ్డిగా ఆమె కామెంట్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చని పొలిటికల్ విశ్లేషకుల అంచనా. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కడపలో మీడియా ప్రతినిధులతో షర్మిల మాట్లాడుతూ పలు సంచలన కామెంట్స్ చేశారు. షర్మిల మాట్లాడుతూ సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిగత హననానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవటానికి తాను స్వాగతిస్తున్నానని, అయితే పోస్టులు పెట్టిన వారిపైనే కాకుండా అందుకు ప్రోత్సహించిన వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షాత్తు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినట్టు తెలిపిన పోలీసులు ఇంతవరకు అవినాష్ రెడ్డిని ఎందుకు విచారించలేదో తెలపాలన్నారు. వైసీపీ సోషల్ మీడియాకు హెడ్ గా వ్యవహరించింది సజ్జల భార్గవ్ రెడ్డిని అందరికీ తెలుసని, ఇంతవరకు సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్టు చేయకపోవటం దేనికి సంకేతమని షర్మిల ప్రశ్నించారు. తప్పు చేసే వాళ్లతో పాటు ఆ తప్పును చేయించే వాళ్లను కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. తప్పు చేసిన వారు ఏ ప్యాలెస్ లో ఉన్నా సరే అరెస్ట్ చేయాలని, అప్పుడే మహిళలకు భద్రత కలుగుతుందని షర్మిల అన్నారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా మహిళలను కించపరచడం వంటి చర్యలు సంఘంలో మహిళలపై చేస్తున్న దాడిగా అభివర్ణించిన షర్మిల పెద్ద తలలను పట్టుకోవాలని సూచించారు. తనపై సాగిన సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై ఫిర్యాదు చేయాలని అనుకున్నా ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఉండటంతో ఆ పని చేయలేకపోతున్నట్టు ఆమె తెలిపారు. తన బాబాయి వివేక హత్య కేసులో ప్రోగ్రెస్ ఉందని భావిస్తున్నానని, తాను ఎప్పటికీ వైఎస్ సునీత వెంట అండగా ఉంటానని అన్నారు. కూటమి ప్రభుత్వంలో బాబాయి హత్యకు సంబంధించి బాధితులైన సునీత, సౌభాగ్యమ్మలకు న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానని అన్నారు. కడప పర్యటనలో నేరుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని దృష్టిలో ఉంచుకొని షర్మిల చేసిన కామెంట్స్ ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారాయి. మరి షర్మిల చేసిన సూచనలను పోలీసులు ఏ మేరకు పాటిస్తారో వేచి చూడాలి.